అధ్యక్ష, ఇది ప్రశ్నోత్తరాల సమయ అధ్యక్ష. ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకి డీటెయిల్గా అడిగిన ప్రశ్నకి డీటెయిల్గా సమాధానం చెప్పచ్చు అధ్యక్ష. దాంట్లో అభిప్రాయ భేదం లేదు. కానీ వారు మళ్ళీ బడ్జెట్ స్పీచ్ లాగా ఆవు కథలాగా ఆవు తెల్లగా ఉండడం పాలు పెట్టడం ఆవు కథ చెప్పడం మాత్రం చెప్పుకోదండి పని చేయమని అధ్యక్ష. అధ్యక్ష నా రిక్వెస్ట్ అధ్యక్ష, వారిని కోరుతున్నాను, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఒక్క నిమిషం అమ్మా కూర్చోండి ఇప్పుడు కూర్చోండి. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇంతసేపు ఫైనాన్స్ అద్భుతంగా ఉంది. ఈ సభలో వారిని మమ్మల్ని అందరినీ కలిపి కమిటీ అయ్యండి అధ్యక్ష. వారు చెప్పిన 10 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 16 లక్షల కోట్లు ప్రభుత్వం చేసిన వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇదో లేదు కాగు ఇచ్చిన రిపోర్ట్ను ఆ రెండింటిని దగ్గర పెట్టుకొని అన్ని పరిశీలించి ఆ ప్రజలకు వాస్తవం చెప్తాం అధ్యక్ష. మాకు అభ్యంతరం లేదు, అంతేగాని మాకు అభ్యంతరం లేదు ఏంటి అధ్యక్ష. కమిటీ ఏమని మీ ద్వారా కమిటీ ఏమని ప్రభుత్వం కమిటీ అయ్యండి మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ మాటలు చెప్పి ఇంకా తవ్వుతున్నాను ప్రభుత్వం అంటే తప్పడం ఏంటి అధ్యక్ష. ప్రభుత్వం అంటే తప్పడం ఏంటి అధ్యక్ష, నాకు అర్థం అవట్లేదు. తప్పడం ఏంటి అధ్యక్ష. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు మీరే సమయం పాటించ పోయి బడ్జెట్ సమావేశం జరిగిన రోజు ఎల్ఓపి గారు ఏం రిక్వెస్ట్ చేశారు సభని, మేము మొత్తం మాట్లాడాక అప్పుడు మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష. వారు మొత్తం మాట్లాడిందంతా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రికార్డ్ చేసుకొని అన్ని మాట్లాడి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన స్పీచ్ అంతా విని మొత్తం పాయింట్స్ రాసుకున్న తర్వాత వాళ్ళ పార్టీకి వాళ్ళు లేనిపోని అన్ని మా పార్టీ మీద దుమ్మెత్తి పోసి వాకౌట్ చేసేసారు అధ్యక్ష. వినకుండా వాకౌట్ చేసేసారు. ఎంత బాధగా ఉంటుంది అధ్యక్ష, ఎంత బాధగా ఉంటుంది అధ్యక్ష. అంటే నాకు అర్థం అవుతుంది అధ్యక్ష. అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ లేకపోతే ఎల్ఓపి గారు కానీ ఇంకోరు కానీ మీరు చెప్పిందంతా చెవులో పువ్వులు పెట్టుకొని మేము ఎన్నో అవసరం ఉందా ఏంటి అధ్యక్ష. మాకున్న హక్కుని మా బాధ్యత గుర్తెరిగి మా బాధ్యత గుర్తెరిగి ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉంది. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన బడ్జెట్ ఇది మోసపూరిత బడ్జెట్ కాబట్టి నేను నిరసన తెలియజేస్తాం. మేము వాకౌట్ చేస్తాం. అది మా హక్కు. ఇంకో పర్మనెంట్ కమిటీ కాబట్టి దయచేసి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష. మీ ద్వారా ఒక కమిటీ ఏంటి అధ్యక్ష, వాళ్ళు మమ్మల్ని కలిపి ఆ కమిటీ వచ్చే ముందు ప్రెజెంటేషన్ పడిన అధ్యక్ష. అప్పుడు ఫైనల్ గా వచ్చిన తర్వాత అది ప్రజెంట్ చెప్తాం అధ్యక్ష. దయచేసి కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ గారు కూర్చోండి ప్లీజ్. ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడారు, కూర్చోండి. కూర్చోండి సార్. మంత్రిగా మాకున్నటువంటి బాధ్యత సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, సాధ్యమైనన్ని వివరాలు అందించడం మాకు మీ అనుమతితోనే మేము చేస్తున్నాం అధ్యక్షుడు. సభకున్నటువంటి 2 ప్రశ్నలు, వాళ్ళలోనే కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని 2-3 ప్రశ్నలు అడగదలుచుకున్నది. ఈ ప్రశ్నకు 2-3 నిమిషాలే చెప్పండి, మేము అడిగిన ప్రశ్నకు మాత్రం 20 నిమిషాలు చెప్పండి, మాకు నచ్చేవి మాత్రము మీరు అరగంట పొగడండి, మాకు నచ్చకపోతే మాత్రం మేము 1 నిమిషంలోనే సమాధానం చెప్పి కూర్చోండి. ఈ డిఫరెన్షియేషన్ కరెక్ట్ కాదు. వాస్తవాలు విల్ రిమైన్ యాజ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ వినగలగాలి అధ్యక్ష. నేను వేరే సాంప్రదాయాలు అధ్యక్ష. ఈ సభలో తమరి నేతృత్వంలో జస్ట్ లాస్ట్ 3 years కింద నడిపినటువంటి క్వశ్చన్ అవర్లో ఎంతెంతసేపు రిప్లై చెప్పారు తీయండి. అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం. కొత్త సాంప్రదాయాలు కూడా నేను 2 సార్ ఓపిక ఉండాలి. ఎల్ఓపి గారికి నా రిక్వెస్ట్ ఒకటే, ఇక్కడ బ్లేమ్ గేమ్ కాదు కానీ రాష్ట్ర ప్రజలకు సార్ అసెంబ్లీకి కానీ కౌన్సిల్కి కానీ ఉన్న బాధ్యతలు ఏంటి సార్? 2 ఒకటి చట్టాలు చేయడం, 2వది ప్రతి రూపాయి ఖర్చుని నియంత్రించడం.
చట్టసభల పరిధిలోకి రాకుండా రూపాయిని ఖర్చు పెడుతూ ఉంటే దాన్ని లేవనెత్తితే ఆ రోజు ప్రతిపక్షంలో పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చినప్పుడు మేము నిజాలు చెప్తే మేము చెప్పింది నిజము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రూల్స్ అమెండ్ చేసింది. ఇట్లాంటి భవిష్యత్ తరాలు సార్. ఈ రోజు ఎమ్మెల్యేగా మనం ఉంటాము, రేపు పొద్దున ఇంకోరు ఉంటారు, ఇంకో 5 ఏళ్ల తర్వాత ఎవరో ఉంటారు సార్. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని వస్తాను సార్, వస్తాను ప్లీజ్. అరే మీరు అడిగిన ప్రశ్నలకే కాదు, ప్రతి సభ్యుడికి హక్కు ఉంది, ఆ సభ్యులకు కూడా తెలియాలి. ఇవాళ ఎందుకు కంగారు పడుతున్నారు? మీకు గంట కాదు, రాత్రి 11 గంటల వరకు కూర్చొని చెప్తాం మేము, తెల్లవారే వరకు చెప్తాం. మీరు ఆలోచించాలి, వాళ్ళకి చెప్పాలి సార్, అది కాదు చెప్పాలి సార్. ఇది అన్యాయం. వాళ్ళకి చెప్తాం, మీకు చెప్తాం, అది కాదు. ఇది ప్రశ్నోత్తరాల సమయం కాబట్టి బ్రీఫ్ చేయమని అడుగుతున్నాం. అది వాళ్ళ క్వశ్చన్ కి ఎక్కువ టైం, మా క్వశ్చన్ అధ్యక్ష. ఎవరికైనా ఒకటే, ఎవరికైనా ఒకటే. కండిషన్ పెట్టండి ఒక విషయం అండి, వాళ్ళు వేరు మీరు వేరు అనేది కాదు, అందరూ సభ్యులే. చాలా సంతోషం సార్. రేపటి నుంచి ఒక కండిషన్ పెట్టండి సార్, మంత్రులు 3 నిమిషాలు సమాధానం చెప్పాలండి. 3 నిమిషాల్లోనే చెప్పుకోవచ్చు, 1 నిమిషంలో చెప్పండి, 1 నిమిషంలోనే అలా ఎందుకు పెడతారు సార్? ఎట్లా సార్? మాకు నచ్చింది మాత్రం వింటాము, నచ్చంది వినము, మేము సంఖ్యాబలం ముందు అరుస్తాము అని అంటే ఎట్లా కుదురుద్ది సార్? సార్ నేను ఒకటే మళ్ళీ రిపీట్ చేసేది ఒకటే సార్, నేను కన్క్లూడ్ చేసే ముందు రిపీట్ చేయాలనుకుంటున్నటువంటిది ఒకటే సార్. ఈ రాష్ట్ర అరే దయచేసి సమన్వయం పాటించాలి. ఎందుకు సభ జరగలేమండి? నా ఇది బ్యాడ్ ప్రాక్టీస్. మంత్రి గారు చెప్పండి. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే మీరు మాట్లాడితే వాళ్ళకి మీకు తేడా ఏం లేదు కదా. ఏముంది, మీరు అడగటానికి ఎలాగా? కూర్చోండి. గౌరవ సభ్యుడు అడిగిన దానికి రిప్లై చెప్తున్నాను సార్. నేను మళ్ళీ కూడా చెప్పేది ఒకటి, కమిటీలు కూడా చెప్తాను సార్, వినే ఓపుకుండా. నేను అడిగింది ఒక్కటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా రూపాయి ఖర్చు పెట్టారు. ఎట్లా ఖర్చు పెట్టారు అధ్యక్ష? 25 సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఎస్క్రూ చేశారు అధ్యక్ష. అంటే శాసనసభకు రాకుండా నేరుగా పోయేటట్టు చేస్తే అధ్యక్ష, రేపొద్దున గెలిచే ఎమ్మెల్యేలు సభలో కూర్చుని ఏ బడ్జెట్ ఆమోదించాలి అధ్యక్ష? ఈ ప్రభుత్వం కూడా అనుకోండి 3 లక్షల కోట్ల రూపాయలని సేమ్ పాలసీ అవలంబించామనుకోండి, రేపు పొద్దున ఎమ్మెల్యేలుగా గెలిచే వాళ్ళకి చట్టసభలకి ఇంకా ఏమాత్రం విలువ లేదు అధ్యక్ష. ఇట్స్ ఎ బ్యాడ్ ప్రాక్టీస్ అనేటువంటిది ఆ రోజు చెప్పాము. బ్యాడ్ కాదు, రాజ్యాంగ విరుద్ధం అనేది మేము చెప్పింది నిజం అని చెప్పి కేంద్రం సవరణలు తీసుకొచ్చింది. ఇది వాస్తవం అధ్యక్ష, దిస్ అ ఫ్యాక్ట్. ఇంకా కమిటీ వెళ్ళి చట్టాన్ని చదువుకోవాలనుకుంటే నేను ఒక పని చేస్తాను అధ్యక్ష, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎవరన్నా ఉంటే రమ్మనండి, డాక్యుమెంట్స్ ఇస్తాను. కమిటీల గురించి వస్తే రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో మనకు 3 ఫైనాన్షియల్ కమిటీస్ ఉన్నాయి, స్టాట్యూటరీ కమిటీస్ ఉన్నాయి, పిఏసి ఉంది, పిఓసి ఉంది, లేకపోతే ఎస్టిమేట్స్ కమిటీ ఉన్నాయి, మిగిలిన కమిటీలు పడతాయి. డిస్కస్ చేయండి. ఎవరొద్దన్నారు? కమిటీలకు ముందు యు ఆర్ ఎంటైటిల్డ్, సభ్యులుగా మీకు హక్కు ఉంది. ఆ రోజు పిఓసిగా సింగిల్ మెంబర్ గా ఉన్న నేను అడిగితే నా కోఆపరేట్ ఆ రోజు ప్రభుత్వం చేయలే. కానీ హియర్ ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్తున్నా, ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంటాం. ఈ చట్టసభలు అడిగేటువంటి సమాచారాన్ని కమిటీలకు అందించి తీరుతాం మేము.